చెప్పలేదేం? అమెరికా జోక్యం నిజమా అబద్ధమా? కాల్పుల విరమణపై వివరణ ఏది? ప్రధాని మోదీని నిలదీసిన కపిల్ సిబల్ అని చెప్పేసి చెప్పలేదు. మరి ట్రంప్ పేరు నిన్న అంతసేపు స్పీచ్ ఇస్తే ట్రంప్ ముచ్చటనే చెప్పలేదు మోడీ. ఎందుకు చెప్పలే? కానీ ట్రంప్ మాత్రము ఈయన స్పీచ్ ఇచ్చే కంటే 2 గంటల ముందుగానే ఆయన ప్రపంచాన్ని ఉద్దేశించి మాట్లాడతాడు. ఏందో ఈ కథ. తాళాలు అప్పచెప్పినట్టున్నాడు ట్రంప్కు మోడీ. ట్రంప్కు అమ్ముడు పోయినరా? సార్వభౌమాధికారంపై మోదీ సర్కార్ రాజీ మధ్యవర్తిత్వం చేసే హక్కు ఆయనకు ఎవరిచ్చారు? మోదీ సర్కార్పై మండిపడ్డ శివసేన అని చెప్పేసి. ఇక మూడో దేశం జోక్యం నిజమేనా? అదే జరిగితే సిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లే. అమెరికా మధ్యవర్తిత్వంపై కేంద్రం వివరణ ఇవ్వాలి. మోదీ సర్కార్ను డిమాండ్ చేసిన కాంగ్రెస్. ఇక విద్యావంతుడే పాలకుడు కావాలి. పాలనా పరంగా భారత్ అత్యంత సంక్లిష్ట దేశం. వారు మాత్రమే సొంతంగా చర్చించగలరు, స్వయంగా నిర్ణయాలు కూడా తీసుకోగలరు. మోదీపై సుబ్రహ్మణ్య స్వామి పరోక్ష విమర్శలు అని చెప్పేసి. అంటే ఇప్పుడు చదువురాని వ్యక్తి ప్రధానమంత్రి అయితే గిట్లనే ఉంటది కథ అని చెప్పేసి ఇన్ని విమర్శలు ఇప్పుడు మోడీ మీద. ఎందుకు మొదలుపెట్టిరు? మొదలు పెట్టకున్నా ఊకున్నా అయిపోవు కదా. ఆ కుటుంబాలను పరామర్శించి ఎవరైతే 27 మంది కాల్పులలో చనిపోయినరో పహల్గామ్ దాడిలో, అంటే భారతదేశం వాళ్ళు, నేపాల్ ఒక్కరు 26 మంది భారతదేశం వాళ్ళు, వాళ్ళకేమైనా నష్టపరిహారం కట్టించి వాళ్ళకేమైనా మీకు కుటుంబాల నుంచి సానుభూతి, మీ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి అని తెలియజేస్తున్నా అని చెప్పేసి ఊకుంటే అయిపోవు కదా సారు. ఇలా మొదలు పెట్టి ఇడిస పెడితే వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరుతుందా? ఇలా వాళ్ళు 27 మంది జీవిడిస్తే మీరు ఈ ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం పెట్టుకొని ముంగడి పోతే ఇంకో 5 మంది జవాన్లు వీరమరణం పొందినరు. మొత్తము ఇలా వాళ్ళు ఉగ్రవాద దాడులు చేసుడేమే కానీ ఇలా 5 మందిని అనవసరంగా పొట్టన పెట్టుకున్నారని ముచ్చట్లు వస్తా ఉన్నాయి తెర మీదకి. కొనసాగిస్తే మొత్తం కొనసాగించిన వాళ్ళు గారు మధ్యలో కారు ఇడిచిపెట్టి పారిపోయిందనే ముచ్చట్లు వస్తా ఉన్నాయి. ఇది నవ్వుల పాలు చేసినట్టు అయితా ఉన్నది ప్రపంచ దేశాల ముంగట భారతదేశాన్ని.